పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలందరికీ పరిశుద్ధ బాలయేసు నామములో శుభోదయం, స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన దైవ ప్రజలారా, మనము ఇప్పుడు ఈ 3వ ఆగమన కాల ఆదివారంలో ప్రవేశించినాము. ఈ 3వ ఆగమన కాల ఆదివారం ఆనంద సంతోషకరమైన ఆదివారంగా కొనియాడుతున్నాము. ఈ 3వ క్రొవ్వొత్తి కూడా గులాబీ రంగులో తన ఆనందాన్ని వెల్లివిరుస్తుంది. ఈ 3వ ఆదివారం యేసుప్రభు రాకకు అతి సమీపంలో నిరీక్షిస్తున్నాము కనుక ఈ 3వ ఆదివార పఠనాలు ఈ విధంగా వివరిస్తున్నాయి. మొదటి పఠనం జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నారు. యెరూషలేము నగరం ఆనందించమని, నాడు హృదయంతో సంతసించమని, హర్షధ్వానం చేయమని దేవుడు శుభ సందేశం పంపినాడు. ఎందుకంటే శత్రువులను దేవుడు చెల్లాచెదరు చేసి ఇజ్రాయేలుల నడుమ ఉన్నారు. అందువలన వారికి ఏ కీడు కలుగదు. బానిసగా జీవించిన తన ప్రజలకు దేవుడు భయపడవద్దని, తన బలము వలన వారికి విజయం కలుగునని అభయం ఇస్తున్నారు. యెరూషలేము పురప్రజలకు ఇచ్చిన సందేశమే మనకి కూడా ఈనాడు మన జీవితాలలో ఆ దేవుడు విజయాలతో, శుభ సందేశాలతో వర్ధిల్లమని అభయహస్తం ఇస్తున్నారు. మరియు పౌలు మహర్షి 2వ పట్టణంలో ఫిలిప్పీలు ఎలా జీవించారో వారికి తెలియజేస్తున్నారు. ప్రభు వారి యందు ఉన్నారు కనుక ఆనందించమని, అందరితో సాత్వికంగా ఉండాలి, దేనిని గూర్చి విచారించవద్దని, కృతజ్ఞతా హృదయంతో దేవుని ప్రార్థించమని తెలియజేశారు. అలానే 3వ పట్టణం లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు ధ్యానిస్తే ఇచ్చట బప్తిస్త యోహాను గారి హెచ్చరికలు సామాన్యులకు, సుంకరులకు, రక్షక భటులకు, మతాధికారులకు భయం కలిగించినది. అంతటి వారందరూ భయపడి దేవుని కోపాగ్నికి గురి కాకుండా తాము ఏమి చేయాలని యోహాను చెంతకు తరలి వచ్చారు. మరి యోహాను గారు ఎడారిలో దైవకుమారుని రాకను ప్రకటించే ఒక స్వరము. ఈ స్వరము ఆయన రాకను బోధిస్తుంది. కనుక మనందరము హృదయ పరివర్తన కలిగి పశ్చాత్తాపపడి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 2 అంగీలున్నవారు ఒక దానిని దానము చేయవలెను. వస్త్రాలను దానము చేయడం అనేది క్రియాపూర్వకమైన విశ్వాసము. ఇది మాటలతో కాక చేతలతో నిరూపింపబడే అసలు సిసలైన ఉత్తమ విశ్వాసము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో నాకు విశ్వాసమున్నది అని చెప్పుకుంటూ తన సాటి సహోదరుని కష్టములో పాలు పంచుకొనని విశ్వాసము ఉపయోగము లేనిది. యాకోబు 2వ అధ్యాయము 14వ వచనములో ఇతరులలో దేవుని చూడాలని, మనం ఒక్కరే కడుపు నింపుకొని ఆనందంగా జీవిస్తే సరిపోదు, ఇతరులు కూడా నీలాగే ఆనందంగా జీవించటానికి సోదర ప్రేమతో వ్యవహరించాలి. ఇంకా లోతుగా ధ్యానిస్తే సుంకరులు, రక్షక భటులు, ఆనాటి ప్రజలు రక్షణ పొందాలంటే మేము ఏమి చెయ్యాలి అని బప్తిస్త యోహాన్ను ప్రశ్నించినప్పుడు యోహానే దేవుడని భావించిన భక్తులకు తన ఉనికిని ఈ విధంగా తెలియజేశారు. అంతటి బప్తిస్త యోహాను గారు తన యోగ్యతను గుర్తు చేసుకుంటూ తనను తాను తగ్గించుకొని, తాను కేవలం నీటితో బప్తిస్తము ఇచ్చుచున్నాను, ఆయన కంటే అతికుడగు యేసుక్రీస్తు పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని తెలియజేశాడు. ఇచ్చట క్రీస్తుని యొక్క బప్తిస్తము పవిత్రాత్మతోనూ అగ్నితోనూ ఇవ్వబడుతుందని
నూతన జ్ఞానస్థానమును గూర్చి ముందుగానే ప్రకటించారు. కనుక ఆ చిన్నారి బాలయేసు ప్రభు రాక వలన దుష్టుల నుండి పరిశుద్ధులు వేరు చేయబడతారని ప్రకటించారు. కనుక మనమందరం ఈ క్రిస్మస్ పండుగ సిద్ధపాటు కాలాలను కృపాకాలంలో ప్రతి ఒక్కరం మనలో ఉన్న చెడు అలవాట్లు, కోపతాపాలు, ద్వేషాలు, అసూయలు తొలగించి క్రీస్తు ప్రభు రాక కొరకు మన హృదయమే ఒక కోవెలగా మలచి ఆ ప్రభునికి ఏమి ఇవ్వాలి, ఏమి చెయ్యాలి, విశ్వాసంతో కూడిన ప్రశ్నార్థకమే మన జీవితమై బాప్తిస్త యోహాను గారి పిలుపుతో ఏకమై మన సోదరులకు, ఇరుగు పొరుగు వారికి, పేద సాధలకు మనకు చేతనైన సాయం చేద్దాం. కనుక మన సోదరులతో, మన ఇరుగు పొరుగు వారితో ఐకమత్యంగా జీవిస్తూ మన కుటుంబాలలో, మన సంఘంలో, మన ప్రదేశాలలో ఆ బాలయేసు ప్రభువు మన రక్షకుడు గొప్ప మేలులు చెయ్యాలని సదా ప్రార్థించుదాం, ప్రయాసపడుదాం. ఆమెన్.